హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే డే 1 ఆఫ్ వినాయక చవితి మీకు ఎలా జరిగిందో చూపించబోతున్నానండి. ఫస్ట్ అంతా మార్నింగ్ అయితే పూజలన్నీ జరిగిపోయాయి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి మా వాళ్ళైతే వంట కార్యక్రమం స్టార్ట్ చేశారండి. లాస్ట్ టైం ఏదో మొహమాటానికి బాగొచ్చాయని చెప్పానండి, అందుకని అందరూ బాగున్నాయని చెప్పేసి వీళ్ళే చేయడం స్టార్ట్ చేశారు. నేను వీడియో తీస్తున్నానని ఇంకొంచెం యాక్టివ్గా అయితే పనిచేస్తున్నారండి వీళ్ళందరూ. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ లేదు ఎనర్జీ అంతా వచ్చేసింది వీడియో పెట్టంగానే. మిగతా వాళ్ళందరూ కొద్దిగా హెల్ప్ చేస్తున్నారండి. అలాగే పోకూర్పల్లి యూత్ వచ్చేసి ఒక్కొక్క రిపేర్లు చేసుకుంటున్నారు. వినాయక చవితి అంటే తెలిసిందే కదండి, ఫుల్ సందడి. ఎవరి పనుల్లో వాళ్ళు. ఇక్కడైతే మా మమ్మీ పిండి కలిపేస్తుంది. ఇంకొక పెదమ్మ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసేస్తుంది. ఆనియన్స్ అలాగే చిల్లీస్. అందరూ అయితే సరదాగా ఇలా పనులన్నీ పంచుకుంటారండి. ఇదైతే బోండల్కి. నెక్స్ట్ పెద్దవాళ్ళు అయితే వీళ్ళు వంటలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో అందరూ అయితే ఇలా సరదాగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారండి మా ఊర్లో ఏదన్నా సరే. ఈరోజు ఇంకొంతమంది ఎక్కువ వచ్చేసారు చేయడానికి, హెల్ప్ చేయడానికి. అదొక్కటే నేర్పించారు మీ డాడీ. చెప్పండి, డైలాగ్ చెప్తే నేను తీసుకెళ్తాడు. మనం వీడియోలో పిల్లల్ని కూడా వదలమండి, అందరినీ క్యాప్చర్ చేసేస్తాం. అమ్మో, షాక్ కొడుతుంది. వీడైతే ఫుల్ యాక్టివ్ అండి, భలే డైలాగ్స్ చెప్తాడు. కానీ కెమెరా ఆన్ చేయగానే షై ఫీల్ అవుతున్నాడు. వీడితో బలవంతంగా డైలాగ్స్ చెప్పిస్తుంటే నేనే హరాస్ చేస్తున్నానేమో అనిపించింది, అందుకే కాసేపు బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే యూత్ లీడర్ అయిన సీను దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. షెఫ్ సీను పాత్రలు మార్చే లోపల ఇది ఎంత మోస్ట్లీ కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. ఒరిజినల్ వాయిసే ఉంచేసాను, సరదాగా ఉంటుందని ఎప్పుడైనా చూసుకున్నప్పుడు. సీను అన్న మాస్టర్ షెఫ్ అండి, అదరగొట్టేస్తాడు వంట. మొత్తానికి పనివంతుడు సీను. అన్న కష్టపడడం దేవుడు చూడలేకైతే వాన పడేలా చేశాడండి. అయినా సరే అన్న ఆపకుండా కృషితో వంట చేస్తున్నాడు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు గైస్, వంట చేసి అలసిపోయి. మిగతా యూత్ అంతా అయితే చాలా కష్టపడిపోతున్నారండి. ఏదో కరెంట్ ఇష్యూ అంట, సో అదైతే చూడడానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్కరు పని చేస్తుంటే 10 మంది చూస్తున్నారు. మిక్సీ పట్టుకోవడానికి వేరే ఊరికి కార్లో బయలుదేరుతున్నాం గైస్. మేము రొంబ కష్టం గైస్. ఇక్కడ అన్న కష్టపడుతుంటే మేము కార్లో చిల్ అవుతున్నాం. వంటలు ఒకసారి చూడ, చెమట పడుతుంది గైస్, చెమట పడుతుంది. వేసాడు చెమట. ఫుల్ యూత్ లీడరే కష్టపడడం వల్ల వంటలు అయితే అద్భుతంగా వచ్చాయి గైస్. మా ఊరు యూత్ని అయితే ఈ వాన తెగ ఇబ్బంది పెట్టేసింది. వీళ్ళేమో పాపం కష్టపడిపోతున్నారు, వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయని. వినాయక చవితి అంటే ఇంక తెలిసిందే కదా, యూత్ ఫుల్ అందరూ వచ్చేసారండి. చాలా సరదాగా జరిగింది ఈసారి. అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పనులు చేస్తూ, ఈసారి ఎక్కువ పనులు చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడైతే వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది గాయస్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ వంట కష్టపడి వీడియో తీసినందుకు నాకు కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అందరిని అయితే మోస్ట్లీ క్యాప్చర్ చేశాను గైస్. అందరు హార్డ్ వర్క్ని మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ఒక్కరిది కష్టపడి క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే మా వాళ్ళు బోండాలు వేయడం స్టార్ట్ చేశారు. వేడి బోండాలు చాలా బాగా చేశారు. ఇదైతే కన్ఫామ్గా చెప్తాను నేను, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను వేయంగానే. దాని తర్వాత లేవు గైస్ నేను వెళ్ళేటప్పటికి. ఫైనల్గా యూత్ లీడర్ అయితే చెమట చిందించాడు ఈరోజు, ఆఫ్టర్ సో లాంగ్ టైం. నెక్స్ట్ మిగతా వాళ్ళు అయితే మీటింగ్కి కూర్చునేసారు. వీళ్ళైతే పనులు చేయమంటే ఇక్కడ వచ్చి కబుర్లు పెట్టుకున్నారు గైస్. ఒక్కరికి కూడా బాధ్యతే లేదు.
పనిచేసే వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు వీళ్ళు మీటింగ్లు పెట్టి పెట్టి. ఈ వీడియో చూసాకైనా వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. తిని ఇంకో పెద్ద యూట్యూబర్ గైస్, మా ఊరికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ వచ్చేసారు చూడ్డానికి. ఒక్కరు కూడా పని చేద్దామని లేదు, అందరూ మాటలు పెట్టుకున్నారు. నెక్స్ట్ అయితే నైట్ మాకు హోమం అనేది స్టార్ట్ అవుతుంది, అందుకైతే ఇలా రెడీ చేస్తున్నారు ఇటుకరాయిలు అన్నీ. యాక్చువల్గా ఎప్పుడు హోమం అనేది పెట్టరు, ఈసారి ఫస్ట్ టైం పెడుతున్నారు ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలని. అలా అయితే పెద్దవాళ్ళందరూ స్టార్ట్ చేశారు హోమానికి. ఫస్ట్ అయితే ఇలా పసుపు రాసుకొని ఎల్లో మ్యాచింగ్. ఈ వాన అయితే యూత్ అందరినీ తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ వాటర్ అనేది మధ్యలో రావడం వల్ల వీళ్ళకైతే కొద్దిగా పని అయితే పడింది. చేసేవాళ్ళు కొంతమంది, చూసేవాళ్ళు ఎక్కువ మంది గైస్. అందరూ పని చేయడానికి అనుకోకండి. ఇలా అయితే వీళ్ళైతే పాపం కష్టపడుతూనే ఉన్నారు. అయినా సరే ఆ వాటర్ పడుతూనే వీళ్ళు క్లీన్ చేయడం, వాన పడడం, మళ్ళీ వాటర్ కారడం, ఇది రొటీన్ అయిపోయింది. చూసారు కదా ఎంత కష్టపడిపోతున్నారు. గైస్ అలా ఎత్తంగానే అలా వాటర్ పడతాయి గైస్. మా పైన తెగ తెగ చేస్తున్నారు గైస్. బిడుతున్నారు గైస్. వీళ్ళైతే ఒక్క పని చేయలేదు గైస్, కానీ తినడానికి మాత్రం బోండాలు అక్కడ పడంగానే వీళ్ళ నోట్లో వేస్తారు. వీళ్ళకి అసలు బాధ్యత లేదు, ఏం లేదు. నెక్స్ట్ అయితే హోమం స్టార్ట్ అయిపోయింది. ఇలా డే 1 వినాయక చవితి అయితే మాది కంప్లీట్ అయింది గైస్. ఇంకా డే 2, డే 3 కోసం వెయిట్ చేయండి. చాలా బాగుంటాయి వీడియోస్, అన్నీ ఫన్నీగా ఉంటాయి. ఈసారి ఇంకా బెటర్మెంట్గా చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.